హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క కాన్సెప్ట్ వీడియో చూడండి. ఆ కాన్సెప్ట్ వీడియో చూస్తే ఈ ప్రాబ్లం మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. y into 1 plus xy of dx plus x into 1 minus xy into dy equal to 0. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫామ్లో ఉంది. అంటే mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంది. ఇక్కడ m అంటే ఏంటిది? y ఇంటూ 1 ప్లస్ xy కదా. ఈ వైని లోపలికి మల్టిప్లై చేస్తున్నా. వైని లోపలికి మల్టిప్లై చేస్తే y ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. దీన్ని కూడా ఎక్స్ లోపల మల్టిప్లై చేస్తున్నాం. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై. ఇది ఇప్పుడు దీన్ని మనం వై పరంగా డిఫరెన్షియేట్ చేయాలి. దో ఎం బై దో వై అంటే వై పరంగానే డిఫరెన్షియేట్ చేయాలి. ఎక్స్ టర్మ్స్ని కాన్స్టెంట్ పెట్టుకోవాలి. వై పరంగా డిఫరెన్షియేట్ చేస్తే ఇది ఏమవుతుంది? వైని వై పరంగా డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది. ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఇక్కడ వై స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే 2y అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ దో ఎన్ బై దో ఎక్స్ చేయాలి. అంటే ఎక్స్ని ఎక్స్ పరంగా డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ వై టర్మ్స్ని కాన్స్టెంట్ పెట్టుకోవాలి. ఇదేమైతే 1. ఎక్స్ని ఎక్స్ పరంగా చేస్తే 1 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ని చేయాలి. ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే 2x అవుతుంది. వై అనేది కాన్స్టెంట్. ఇప్పుడు ఇది చూడండి, ఇది 1 ప్లస్ 2xy, ఇది 1 మైనస్ 2xy. రెండు అనేది ఈక్వల్ కాదు. ఈక్వల్ కాకపోతే ఏమవుతుంది? ఇది దో ఎం బై దో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు దో ఎన్ బై దో ఎక్స్. సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్. నేను ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు కొన్ని రూల్స్ చెప్పాను. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తేనే మీకు గుర్తుకు రావాలి. ఇది ఎగ్జాక్ట్ కానప్పుడు ఈ క్వశ్చన్ చూస్తేనే మీకు గుర్తుకు రావాలి. y ఇంటూ 1 ప్లస్ xy ఇంటూ dx ప్లస్ x ఇంటూ 1 మైనస్ xy ఇంటూ dy ఈక్వల్ టు 0 అని చూసినప్పుడు రూల్ 2 అనేది మీకు గుర్తుకు రావాలి. రూల్ 2 అనేది మీకు ఇక్కడ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఇంటూ f ఆఫ్ xy x ఆఫ్ y ఇంటూ dx ప్లస్ x ఆఫ్ g ఇంటూ x ఆఫ్ y ఇంటూ dy ఈక్వల్ టు 0. అంటే రూల్ 2 యొక్క ఫామ్లో ఉంది. అందుకే మీరు ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క కాన్సెప్ట్ చూడండి. దెన్ అప్పుడు ఇది ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1 బై mx మైనస్ ny. ఇక్కడ mx మైనస్ ny ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ m అంటే ఏంటిది? y ప్లస్ ఎక్స్ వై స్క్వేరే కదా ఇంటూ ఎక్స్. ఎన్ అంటే ఏంటిది? క్వశ్చన్ పరంగా చూడండి, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై. ఇప్పుడు ఇది లోపల మల్టిప్లై చేస్తున్నాను. వైఎక్స్ అవుతుంది కదా, ఇది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది కదా. ఇదేమవుతుంది? ఎక్స్ వై అవుతుంది. స్క్వేర్ వై స్క్వేర్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎక్స్ వై అవుతుంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది. మైనస్ లోపల మల్టిప్లై అయితే ఎక్స్ వై అవుతుంది. ఇది లోపల మల్టిప్లై అయితే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది. ఇది ప్లస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది 1/2 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది కదా. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం ఇది ఇచ్చిన క్వశ్చన్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్తో మల్టిప్లై చేసినాం అనుకో, అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా మారిపోతుంది. సో ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఇప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేస్తాను. ఇక్కడ చూడండి, మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వి గెట్. ఇప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఈ వైని ఈ మొత్తాన్ని డివైడ్ చేస్తున్నాను. స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ ఒక్కొక్క టర్మ్ని 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్తో డివైడ్ చేయండి.
అప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ న్యూమరేటర్లో వై ఉంది, డినామినేటర్లో వై స్క్వేర్ ఉంది. సో న్యూమరేటర్లో వై క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది 1/2x² అనేది అవుతుంది కదా. ఇదేమవుతుంది, ఇది y² క్యాన్సల్, ఈ ఎక్స్ ఈ డినామినేటర్లో x² ఒకటి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది 1/2x అవుతుంది కదా, హోల్కి dx. ఇక్కడికి రా, న్యూమరేటర్లో ఎక్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది, కింద డినామినేటర్లో x² ఉన్నది కదా, 2xy² అవుతుంది. ఇది చూడండి, ఈ x² ఈ x² క్యాన్సిల్ అవుతుంది, న్యూమరేటర్లో ఒక y డినామినేటర్లో ఒక y క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది 1/2y, ఇక్కడ ఇంటూ dy = 0. ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, m1 = 1/2x² ప్లస్ 1/2x, ఇది m1. n1 ఏమైతే 1/2xy² మైనస్ 1/2y. ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం y పరంగా డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఇది మొత్తాన్ని మనం x పరంగా డిఫరెన్షియేట్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ y పరంగా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 1/2x² అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇది 1/yని మనం డిఫరెన్షియేట్ చేయాలి. 1/yని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 1/yని మనం ఇట్లా రాసుకోవచ్చు కదా, ఇదేమైతే 0 అవుతుంది. ఇది కాన్స్టెంట్ టర్మ్ను y పరంగా డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. సో ఇక్కడ చూడండి, 2x², దీన్ని మొత్తం డిఫరెన్షియేట్ చేస్తే ఇది ఏమవుతుంది అంటే ఈ విధంగా మారుతుంది. సో దీన్ని ఫర్దర్గా ఏమని రాసుకోవచ్చు, 2x²y² అని రాసుకోవచ్చు. ఇది x⁴n ఫార్ములో ఉంది, అంటే ఈ -1 అనేది ముందుకు వస్తుంది, y⁴ -2 అవుతుంది, -1 - -1. సో అప్పుడు ఏమైతే -y⁴ -2 అవుతుంది. దాన్ని ఫర్దర్గా రాస్తే ఈ విధంగానే రాసుకోవచ్చు కదా, అందుకే ఈ విధంగా రాశాను. ఇక్కడికి రండి, 1/2xy² -1/2y². సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇది x పరంగా డిఫరెన్షియేట్ చేయాలి. x పరంగా డిఫరెన్షియేట్ చేసినప్పుడు 2y² అనేది కాన్స్టెంట్ అవుతుంది. 1/xని డిఫరెన్షియేట్ చేయాలి. 1/xని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ ఇదే విధంగా చేయాలి, x⁴ -1 అని మీద రాసుకొని ఆ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1/xని డిఫరెన్షియేట్ చేస్తే 1/x² అని -1/x² అని రాసుకోవచ్చు. ఇది మనం x పరంగా డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ y అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమైతే 0 అవుతుంది. సో ఇది ఏమైంది, -1/2x²y². ఇక్కడ చూడండి, దో m1/y = n1/x. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఫామ్లో ఉన్నాక దాని యొక్క సొల్యూషన్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా రాశాను. ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఫామ్. ఇది ఇంటిగ్రల్ m/dx, ఇక్కడ y టర్మ్స్ అనేది కాన్స్టెంట్, ప్లస్ ద టర్మ్స్ నాట్ కంటైనింగ్ x ఇంటూ dy = c. ఇక్కడ ఏం చేయాలంటే ఇంటిగ్రల్ m టర్మ్స్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1/2x² ప్లస్ 1/2x ఇంటూ dx. ఇక్కడ ఏంటి అంటే x టర్మ్స్ లేని n టర్మ్స్లో x టర్మ్స్ లేని టర్మ్స్ మాత్రమే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. x టర్మ్స్ లేని టర్మ్స్ ఏమున్నాయి, ఒక -1/2y ఇంటూ dy = c, అంతేనా కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ y టర్మ్స్ అనేది కాన్స్టెంట్ కదా, అందుకే 1/2y అనేది బయటికి రాస్తున్నాను. 1/x²కి ఇంటిగ్రేషన్ చేద్దాం, 1/2 అనేది బయటికి రాస్తున్నాను, ఇంటిగ్రల్ 1/x dx అయితే ఇక్కడ -1/2 అనేది బయటికి రాస్తాను, ఇంటిగ్రల్ 1/y
dy ఈక్వల్ టు సి అవుతుంది. ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 1/x² dxని మనం డిఫరెన్షియేట్ ఇక్కడ రాసాను. ముందు ఇవన్నీ ఇదంతా ఇంటిగ్రేషన్ చేయాలంటే మీకు ఈ ఫార్ములాస్ రావాలి. ఇంటిగ్రల్ 1/x log dx ఏమైతే log x అవుతుంది. ఈ ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి. ఇంటిగ్రల్ x⁴n dx ఏమైతే x⁴n+1/n+1 అవుతుంది. ఇక్కడ చూడండి ఇది x⁴n ఫార్ములా ఉంది. సో ఇంటిగ్రల్ x⁻−2 ఇది 1/x² కదా, ఇది మీది పంపిస్తే ఏమైతే x⁻−2 అవుతుంది. సో ఇక్కడ చూడండి x⁻−2+1/−2+1 ఇక్కడ ఏంటిది x⁻−1/−1. దీని ఫర్దర్ రాస్తే ఏమైతే -1/x. ఇది ఈ ఫామ్లో దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది 1/2y దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైతే -1/x అవుతుంది. ఇది 1/2. ఇది స్టాండర్డ్ ఫార్ములానే. ఇంటిగ్రల్ 1/x dx ఏమవుతుంది log x అవుతుంది. ఇది -1/2. ఇది ఇంటిగ్రల్ 1/y dy ఏమవుతుంది x+లో y ఉంది. సో log y అని రాయండి ఈక్వల్ టు సి. ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. దీన్ని ఇంకా ఫర్దర్ కూడా రాయచ్చు. -2xy ఫర్దర్ ఎట్లా రాయచ్చు, ఇది log x/y ఈక్వల్ టు సి అని కూడా కదా, అందుకే ఈ విధంగా రాశాను.